ఒక మాట మాట్లాడిండు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడని నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు చంద్రశేఖర్ రావుకు సవాల్ విసురుతున్నా 15 ఆగస్టు లోపల 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా ఆ ఎల్ల నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా సవాలు విసురుతున్న మామాళ్ళులకు శాతనైతే సిద్ధంగా ఉండండి నా రాజీనామా కాదు నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు 15 ఆగస్టు లోపల మా రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇవాళ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను ఒకవేళ ఆ రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జీవితమే దండుగా అన్న సంగతి నాకు తెలుసు హరీష్ రావు నీలాకనో నీ మామలాకనో దోకబాజోని కాదు లంగా లవంగ మాటలు చెప్పేటోని కాదు ఇవాళ ఇక్కడి నుంచి చెప్తున్నా రాసి పెట్టుకో 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు రాబోయే పంట వరి గతంలో ఒట్లు కొనను ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్ ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వేసుకుంటే బజార్లో పెట్టి బట్టలు ఇప్పదీసిన నువ్వెట్లు వేసుకున్నావని అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వడ్లకు రాబోయే పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ 2 సవాళ్లను స్వీకరించండి అని చెప్పి హరీష్ రావుకు సూటిగా సవాలు విసురుతున్నా మిత్రులారా ఈడొచ్చిన వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళండి ప్రతి ఇంటికి పోండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేయండి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజలకు చెప్పండి 5 గ్యారెంటీలను అమలు చేయడమే కాదు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు పాలమూరుని చక్కదించుకుందాం పసిడి పంటలతోని పరిశ్రమలతోని పాలమూరును అభివృద్ధి చేసుకుందాం రాజకీయ